జీవితం నిండు కొండ తొణకదు బెదరదు, మనస్సు ఊగిసలాటి నిండు హృదయం కరిగిపోదు. పాలవలే మనస్సు, వెన్నెలవలే ఆకాశం, ఘనీభవించే మనస్సు, తేటవలే నిర్మలం, పునీతమైనది జీవితం. జాలి, దయ, కరుణ కలిగిన వాడే మానవ మాతృ. కఠినాత్ముడిగా మార్చలేదు. బోళా శంకరుడి వలన నష్టం లేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిండు మనస్సు ఊగిసలాటి బాధను భరించం. జరిగినదంతా గుండెలో దాచుకోవటం, అద్దంలా ప్రతిబింబించటం, ప్రవర్తనే జీవితం. కలుపుగోలుతనం ఒక వరం. జన్మనిచ్చిన గడ్డ మాతృదేశం, మాతృభూమి రుణం. ఇదే నా జీవితం. జీవితానికి సార్థకత, సంఘానికి ప్రయోజనం, సమాజానికి ఆదర్శం. అదే నిజమైన జీవితం. సాహసాన్ని ప్రదర్శించి సహనం కలిగి ఉండి భరించటమే బాధ. అదే మాతృమూర్తి లక్ష్యం. స్వభావం మనసు సున్నితం, హృదయం విశాలం, భావం అద్భుతం, వినయం విధేయత, కోపం పతనం, ఐశ్వర్యం అదృష్టం, శాంతం సహనం, ఓర్పు నిదర్శనం. సందర్భం కలవాడే నిజమైన మనిషి. అదే నిజమైన స్వభావం. నేనంటే నీవు, నీ కోసం నేను, కలిసి ఉంటే మనం ఇద్దరం, రేపటి కోసం ఎదురు. అలా అని నేను ఎవరి కోసం నన్ను ప్రశ్నిస్తోంది. జవాబు లేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు ఈ ప్రశ్న? నాలో రగిలే ఆగ్రహజ్వాల అణువులు అన్ని రణములుగా మారితే నాలోని ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎంతసేపటికి నేను నాలో ప్రశ్న ఉద్భవించి నా ప్రశ్నకు సమాధానం కావాలి. నాలోని అహం నా నపార కాష్టకు నాంది. నేనంటే ఎవరు? నేనంటే నేను.